హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకో టాప్ 3 కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి చెప్తాను. అది కూడా ఇయర్ వై చెప్తాను. సో డోంట్ వరీ, కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి ఇయర్ వై చెప్తున్నా కాబట్టి సో మీరు అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ అయ్యి అక్కడ ఆ కాలేజ్లో మీకు నచ్చలేదు అంటే, మీకు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో అది రాలేదు అంటే, సో ఎవరు సెకండ్ కౌన్సిలింగ్ పెడదామని ఆలోచిస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు మీ ర్యాంక్కి కంపేర్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, అండ్ అలాగే మీకు ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో డోంట్ వరీ. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి రఘు కాలేజ్ స్టార్ట్ చేద్దాం. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసరికి RAGU, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అండ్ ఈ కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. సిఎస్సిలో స్పెషలైజేషన్స్ అంటే CSM, CSD, CSC అండ్ ఇంకా IT, ECE, EEE, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో మనం కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ OC జనరల్ వాళ్ళ కట్ ఆఫ్స్ చూద్దాం. OC జనరల్లో CSCకి 9229 ఉన్నది. అండ్ ECEకి చూసుకుంటే 19271 ఉన్నది. అండ్ నెక్స్ట్ CSM బ్రాంచ్కి చూసుకుంటే 14069 ఉన్నది. CSD బ్రాంచ్కి చూస్తే 18887 ఉన్నది. అండ్ అలాగే CSCకి 12934 ఉన్నది. సో అలా ఇంకా ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో సో అలా లైన్ వైజ్గా చెక్ చేసుకోండి బ్రాంచ్ మీ ర్యాంక్కి. అండ్ నెక్స్ట్ SC అండ్ ST క్యాస్ట్ కూడా ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ చెక్ చేసుకోండి. అంటే మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ అనేది మీ క్యాస్ట్కి వస్తుందా లేదు చూసుకోండి. ఏ క్యాస్ట్ వల్ల ఆ క్యాస్ట్ ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ BCA, BCB, BCC, BCD అండ్ అలాగే BCE కూడా సో అలా చూసుకోండి. BCAలో CSCకి చూసుకుంటే 17,443 ఉన్నది. అండ్ BCBలో 16,547 ఉన్నది. BCCలో 60,273 ఉన్నది. అండ్ BCDలో చూసుకుంటే 13,779 ఉన్నది. BCEలో 26,610 ఉన్నది. అండ్ ఇంకా OCEWS కూడా ఉన్నది కాబట్టి అది మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి OCEWS వాళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్లో ప్యాకేజెస్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొంచెం ప్లేస్మెంట్స్ తగ్గాయనే చెప్పాలి. నేనేమీ నా ఓన్గా చెప్పట్లేదు. అక్కడ 4th ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళని అడిగే చెప్తున్నా. అండ్ అలాగే యాక్చువల్లీ 3rd ఇయర్ స్టార్ట్ అయితే ప్లేస్మెంట్స్ క్యాంపస్ సెలెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోవాలి. బట్ ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదంట. సో అది హైయెస్ట్ ప్యాకేజ్ గురించి వస్తే 43 lakhs per annum ఉన్నది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వస్తే 6 lakhs per annum ఉన్నది. ఈ కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి ఏ కంపెనీస్ వస్తాయంటే Accenture, Cognizant, Acrena ఇలాంటి కంపెనీస్ అయితే ఈ కాలేజ్ని విజిట్ చేస్తాయి. సో మనం నెక్స్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ కాలేజ్ వచ్చేసి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఈ కాలేజ్ భీమునిపట్నంలో ఉన్నది. ఈ కాలేజ్ యొక్క ఎస్టాబ్లిష్ ఇయర్ చూసుకుంటే మనం 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి ANITS అనేది విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పాలి. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి. అండ్ అలాగే కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కాలేజ్ కనుక మీకు రావాలి అంటే మీరు 2024 కట్ ఆఫ్స్ చెక్ చేసుకోండి. సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నా. సో ఈ కాలేజ్ కట్ ఆఫ్స్ చూసుకుంటే ఫస్ట్ ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. CSC బ్రాంచ్, CSM, CSD, IT, కెమికల్, EEE, మెకానికల్, ECE, సివిల్ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క బ్రాంచ్ అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్ది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం OC జనరల్ వాళ్ళ కట్ ఆఫ్ చూద్దాం. CSCలో 6,335 ఉన్నది. CSMలో 9,838 ఉన్నది. అండ్ డేటా సైన్స్లో 12,610 ఉన్నది. ITలో 18,027 ఉన్నది. అండ్ నెక్స్ట్ కెమికల్లో 56,427 ఉన్నది. EEEలో 59,318. అండ్ ఇంకా మిగతా బ్రాంచెస్ కూడా చెక్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ క్యాస్ట్ చూద్దాం. SC అండ్ ST క్యాస్ట్ కూడా మీకు పెట్టాను చూడండి. SCలో CSC బ్రాంచ్కి 1,59,351 వరకు తీశాడు. అండ్ అలాగే మనం STలో చూసుకుంటే 45,065 వరకు తీశాడు. సో అలా చెక్ చేసుకోండి కట్ ఆఫ్స్ అనేవి. అండ్ BCA, BCB, BCC, BCD అండ్ అలాగే BCE వాళ్ళది కూడా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ OCEWS క్యాస్ట్ వాళ్ళది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో మనం ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 26 lakhs per annum. అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3 to 4 lakhs per annum ఉన్నది. అండ్ ఈ కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి ఏ కంపెనీస్ వస్తాయంటే TCS, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, అమెజాన్ ఇంకా కంపెనీస్ వస్తాయి.
ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో అదనమాట ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మనం నెక్స్ట్ కాలేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ కమెంట్స్లో చేయమని అడిగారు, సో చేస్తున్నా. ఈ కాలేజ్ ఫుల్ నేమ్ వచ్చేసి సాయి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి SRKREC. ఓకే, కోడ్ చాలా ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోండి. కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇయర్ చూసుకుంటే 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. AIDS, AIML, CIC, CIT, సివిల్, CSBS, CSC, CSG, ECE, EEE, IT ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్రతి బ్రాంచ్ అండ్ ప్రతి క్యాస్ట్ది ఉన్నది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చెక్ చేసుకోండి. ఓకే, జనరల్ అంటే బాయ్స్ది అనమాట, అండ్ ఫీమేల్ కూడా ఉన్నది, సపరేట్ చేశాను బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఎవరి క్యాస్ట్ది ఆ క్యాస్ట్కి సపరేట్ చేశాను. మీరు ఓసీ క్యాస్ట్ అయితే అక్కడ కేటగిరీలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే సేమ్ యాజ్ యూజువల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు BCA, BCB, BCC, BCD, BCE అండ్ అలాగే లాస్ట్లో SC అండ్ ST వాళ్ళది కూడా ఉన్నది. సో మీకు అలా మీ ర్యాంక్కి ఏ బ్రాంచ్ అయితే వస్తుందో చూసుకోండి. మీ ర్యాంక్కి తగ్గ కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, స్క్రీన్ మీద అలా ఉంచుతాను. సో ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs per annum ఉన్నది. అండ్ అలాగే మనం యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే అరౌండ్ 6 to 5 lakhs per annum ఉన్నది. అండ్ ఈ కాలేజ్కి ఏ కంపెనీస్ వస్తాయి అంటే TCS, ఇన్ఫోసిస్, అమెజాన్, పర్పుల్ లోన్ ఎక్సెట్రా ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన కంపెనీస్ అయితే వస్తాయి. సో అది అండ్ అలాగే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ అనేవి వచ్చాయి లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్లో. సో అంతే, ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాను మీకు. సో నేను చేయాల్సింది చేశాను, మీరు చేయాల్సింది కూడా మీరు చేసేయండి. ఏం చేయాలో తెలుసుగా, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది నేను ఇస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.